శంకరుల పరిణయపు శోభ. ఆనాడు హిమవత్ పర్వతంపై జరిగినటువంటి కళ్యాణాన్ని ఇప్పుడు మన తెలుగునాట శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీపర్వతంపై జరుగుతున్న నిత్య కళ్యాణంగా దర్శించే కీర్తన ఇది. పెళ్లి కొడుకు త్రిపురాసుర సంహారకుడు, పెళ్లి కూతురు త్రిపుర సుందరి గిరిజ. ఆమె గోత్రము గోత్రమే. గోత్రమనగా పర్వతము. పర్వతముల గోత్రం ఆ తల్లిది. గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి. గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి. మరి ఆయన గోత్రం ఏమిటి? నాదగోత్రజుడాయనట పెండ్లి కొడుకు. దివ్య నాదము ద్వారా తన రూపాన్ని వ్యక్తపరుచుకుంటాడు ఏ రూపము లేని పరమేశ్వరుడు. అందుకే నాదమే ఆయన గోత్రము, నాదమే ఆయన రూపము. ఆ భ్రమరాంబిక చెయ్యి పట్టుకున్నాడు మల్లెవలే తెల్లగా ప్రకాశించే మల్లికార్జునుడు. సీతాద్రి అనగా హిమగిరియే శ్రీశైలానికి తరలి వచ్చి కన్యాదానం చేస్తున్నది. గౌరీదేవి కంఠమును తాలి కట్టాడు సర్వేశ్వరుడు. గగనంలో దేవదుందుబులు, నేలపై దుందుబులు మ్రోగుతున్నాయి. ఆది దంపతులు ఆర్యామహాదేవులు నిండు దైవములుగా అనుగ్రహిస్తున్నారు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన. త్రిపురధనుజాంతకుడు అపురూపమౌవరుడు, త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌవధువు. గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి. నాదగోత్రజుడాయనట పెండ్లి కొడుకు. నాదగోత్రజుడాయనట పెండ్లి కొడుకు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన. భ్రమర కుంతల చేయి పట్టినాడిదిగో, మల్లెవన్నీయవాడు మల్లికార్జునుడు. సీతాద్రి తానుగా శ్రీగిరికి వచ్చి కన్యనిడి శంభునకు కనిరి వేలుపులు. కన్యనిడి శంభునకు కనిరి వేలుపులు. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన. గౌరిగళమున తాళి కట్టె సర్వేశుడు. మొరసె సురదుందుభులు ముచ్చటలు విరిసి.
దంపతులు ఆర్య మహాదేవులు నిత్య షణ్ముఖనుతులు నిండు దైవములు నిత్య షణ్ముఖనుతులు నిండు దైవములు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వె కళలొలికి శ్రీ పర్వతము పైన